హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మో కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రి స్పెషల్ ప్రసాదం అండి. 5వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మరి ఈ కమ్మని దద్దోజనాన్ని ఇలా గనక చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో 1 కప్పు వరకు రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి 2.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. పోసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ రానిచ్చాక ఈ ప్రెషర్ అంతా పోయాక ఈ అన్నం తీసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుందండి అన్నం. ఇలాగ ఉడికిన అన్నాన్ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. గరిటెతో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకున్నాక ఇందులోనే 1 కప్పు వరకు వేడి పాలని పోసుకోవాలండి. వేడి పాలను పోసుకొని కొంచెం కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి ఈ అన్నం మొత్తం. చల్లారాక ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. ఈ బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు పాలు అలాగే 1 కప్పు పెరుగు వేసుకుంటే దద్దోజనం చాలా బాగుంటుందండి. ఇలాగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దద్దోజనం తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నెలోని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర అలాగే 1 స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అలాగే చిన్న అల్లం తరుగు, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ దద్దోజనం మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని 1 నిమిషం సాట్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఇక్కడ మీరు ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, దద్దోజనం తయారైపోయింది. మరి మీరు కూడా ఈ దద్దోజనాన్ని కమ్మగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.